నేత్ర సమస్యలపై నిర్లక్ష్యం తగదని, కంటి సమస్యలపై అజాగ్రత్తగా వ్యవహరిస్తే చూపును కోల్పోయే ప్రమాదం ఉందని పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ మంచు కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పూల్బాగ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ వికలాంగ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గంటా లక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ నేత్ర వైద్య శిబిరానికి డాక్టర్ మంచు కుమారస్వామి హాజరై విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో ముగ్గురికి క్యాట్రాక్ట్ శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. వీరికి తమ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. కొంతమందికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వల్ల పుట్టిన పిల్లలకు అంధత్వం ఏర్పడుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వినియోగం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా నేత్ర సంబంధిత సమస్యలకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో గంటా లక్ష్మి, ధవల సర్వేశ్వరరావు, కంది మురళీనాయుడు, స్వామి, కంటి ఆసుపత్రి ఏవో బాబ్జీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గంటా లక్ష్మి గారికి, వాళ్ళ సేవా సంఘానికి, మరి అందరికీ గురువు సర్వేశ్వర గారికి, చాలా సోషల్ యాక్టివిటీ చేస్తున్న శ్రీ కంది మురళీనాయుడు గారికి, సూర్యనారాయణ టీచర్ గారికి, స్టాఫ్ అందరికీ, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మెయిన్గా మనం ఈ బ్లైండ్నెస్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో యాంటీనేటల్ చెకప్స్ బాగా చేయించుకోవాలి, ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఏదైతే వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీలో ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. ఈవెన్ హెజార్డస్ సబ్స్టెన్స్ ఏవి కూడా ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాలి. లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, లేదా ఏమైనా అనవసరం ట్యాబ్లెట్స్ లాంటివి వాడకూడదు. అదే మాదిరిగా ఒకవేళ పిల్లలు నెలలు నిండకుండా పుట్టితే నైన్త్ మంత్లో పుట్టాల్సిన వాళ్ళు 7th మంత్లో పుట్టినా లేదా లో బర్త్ వెయిట్లో పుట్టినా వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. వాళ్ళకి పుట్టిన వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి. తర్వాత పిల్లాడు పెరుగుతున్న కొలది ఓ 2 monthsలో పిల్లాడు సరిగా లైట్ ఫాలో అయిపోయినా, మన యాక్సెంట్ ఫాలో అయిపోయినా, మన వర్డ్స్ ఫాలో అయిపోయినా, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయినా సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఒకసారి ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అదే మాదిరిగా ప్రీ స్కూల్ చిల్డ్రన్లో చాలాసార్లు ఒక కన్ను బాగుంటుంది, ఒక కన్ను బ్లైండ్నెస్ ఉంటుంది. దాన్ని యాంబిలోపీ అంటాము. అదే మాదిరిగా ఒకసారి బ్లైండ్నెస్ వచ్చాక నిరాశపడకూడదు. వాళ్ళలో ఏదైతే హిడెన్గా ఒక టాలెంట్ ఉంటుందో, ఆ ఎబిలిటీ ఉంటుందో దాన్ని మనం ట్యాప్ చేసి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్యాషన్ క్రియేట్ చేసి వాళ్ళని ఆ మార్గంలో తీసుకువెళ్తే వాళ్ళు కూడా చాలామంది బ్లైండ్ పీపుల్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, జడ్జిలు అయ్యారు, లాయర్లు అయ్యారు, మంచి మ్యూజిషియన్స్ అయ్యారు. ఇలాగా సంఘంలో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వచ్చారు. మరి మనం కూడా పేరెంట్స్ బాధ్యత అది. టీచర్స్ కూడా ఇక్కడ టీచర్స్కి ఖచ్చితంగా డెడికేషన్ ఉండాలి. ఆ డెడికేషన్ నాకు సూర్యనారాయణ గారి దీంట్లో నాకు అనిపించింది. ఆ డెడికేట్ అవ్వాలి, కమిట్మెంట్ అవ్వాలి. అప్పుడే మనం వాళ్ళలో కొంత ఎదుగుదల తీసుకురావచ్చు. అలాగే ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లడికి నేను చెప్తున్నాను, ఏదైనా ఐకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఖచ్చితంగా స్వామి హాస్పిటల్ రండి. అక్కడ మీకు ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంటే కాదు, మీకు కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇస్తాము. ఇదే మన యజమాని చెప్పాను, బాబ్జీ నంబర్ ఇస్తారు, ఇక్కడ అంటిస్తారు బాబ్జీ నెంబరు. ఆ నెంబర్ తీసుకొని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్గా హాస్పిటల్ రండి. ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తాను, దానికి సరిపడే మందులు కూడా ఉచితంగా చేస్తాను. నేను చేయగలిగిన సేవ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గంటా లక్ష్మి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే డాక్టర్ కుమారస్వామి గారికి మా పాదాభివందనాలు. ఎందుకంటే పిలవగానే మా మాట మరణించి వచ్చినందుకు ఈ కార్యక్రమం ఇంకా కాలయాపన చేయకుండా తొందరగా ముగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ గారికి చాలా విలువైన సమయం ఇది. ఆయన సమయాన్ని వైద్య శిబిరాలకు సహకరిస్తున్న గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులైనటువంటి కుమారస్వామి గారికి కూడా నమస్కారాలండి. అదేవిధంగా
ఈ మిగతా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు. అయితే ఈరోజు గవర్నమెంట్ వారు ఇంత మంచి బ్లైండ్ స్కూలు, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఏర్పాటు చేసినా కూడా చాలామందికి దీని మీద ఫండ్స్ కానీ ఇక్కడ మళ్ళీ మాట్లాడే వాళ్ళందరికీ తెలిస్తే మాత్రం తప్పకుండా దీని మీద ఒక అభివృద్ధి కార్యక్రమం అందరూ తోడ్పడతారు. అదేవిధంగా మరి కుమారస్వామి గారు లాంటి మంచి వ్యక్తితో ఈరోజు ఈ పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి మాకు అవకాశం ఇచ్చిన లక్ష్మి గారికి, కుమారస్వామికి అందరికీ కూడా ధన్యవాదాలు. పాఠశాలకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి చూపు లేనటువంటి మా అంధ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఏ మేరకైనా చూపు కనిపించినట్లయితే వారికి వైద్య సేవలు అందించడానికి వచ్చినటువంటి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని కార్యక్రమాలు మా పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా డాక్టర్ గారిని మరొకసారి మా పాఠశాల తరపున, మా పాఠశాల ఉపాధ్యాయులు, మొత్తం సిబ్బంది అందరూ, విద్యార్థులు, మా యొక్క శాఖ తరపున డాక్టర్ గారిని వేడుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వారి జీవితం మరింత ఫలవంతం కావాలని కోరుకుంటూ प्रसाद एकदम बम ఈ సభావేత్తలు చెప్తున్న దానికి బాధ్యత